నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినటువంటి సందర్భంగా నారా భువనేశ్వర్ గారు పార్టీ ఇవ్వబోతున్నట్లుగా ఆ పార్టీకి నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి ఆహ్వానాలు అందినయా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినటువంటి సందర్భంగా నారా భువనేశ్వరి గారు ఒక పెద్ద పార్టీని ప్లాన్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ పార్టీకి నారా కుటుంబ సభ్యులు అలాగే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ హాజరయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, అసలు వారికి ఆహ్వానాలు అందినయా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో మనందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అయ్యారు. ఇంకా అందుకోవటమే తరువాయి అయిన పురస్కారాన్ని. సో దీన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ఆ ఫ్యామిలీ అంతా కూడా భావించినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. బాలయ్య ఫ్యామిలీ కాకుండా నారావారి ఫ్యామిలీ హోస్ట్గా దీనికి వ్యవహరించబోతుంది ఈ పార్టీకి. అందులోనూ ప్రధానంగా భువనేశ్వర్ గారే పట్టుబట్టి ఆ పార్టీకి బాలయ్యను కూడా ఒప్పించారని మనకు అందుతున్నటువంటి సమాచారం. హైదరాబాదు శివార్లలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫామ్ హౌస్లో సో ఈ పార్టీ జరగబోతోంది అతి త్వరలోనే, హైదరాబాద్ దగ్గరలోనే. ఓకే, హైదరాబాద్ ఫామ్ హౌస్, హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫామ్ హౌస్లో. సో దీనికి సంబంధించి బాగా దగ్గర రిలేటివ్స్ అంటే వాళ్ళ మాత్రమే ఆ ఫ్యామిలీలో ఎన్టీఆర్ గారి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆహ్వానం అందుతుంది దానికి. అట్లాగే కొంతమంది ఈ మధ్యకాలంలో బాలయ్యతో సినిమాలు చేసిన వాళ్ళు ఆఫ్టర్ పాండమిక్ ఆ డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్స్ కూడా ఈ పార్టీకి ఆహ్వానితులు జాబితాలో ఉన్నారు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే, అంటే బోయపాటి శ్రీను, అనిల్ రావుపూడి, గోపిచంద్ మల్లేని ఈ డైరెక్టర్లంతా వస్తారు. రీసెంట్ ఈ సినిమా డైరెక్టర్ కానివ్వండి, డాకు మహారాజ్, బాబీ, సో వీళ్ళకి కూడా ఆహ్వానాలు అందాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మరి ఇక్కడ కూడా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లకు అందుతుందా లేదా అనేది క్లారిటీ రాలా మనకి ఇంకా. ఓకే, సో మొన్న ఏదైతే యాడ్ చూసాం కదా, ఒక పెద్ద యాడ్ ఇచ్చారు. అందులో అంటే ఈ యాడ్లో నారా నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు, తారక రత్న పేరు, కళ్యాణ్ రామ్ పేరు లేదు అనేది పెద్ద చర్చకి దారితీసింది. అవును. సో అట్లా ఇప్పుడు దీనికి కూడా అంటే అత్యంత సన్నిహితులు, ఆయనతో సినిమాలు తీసిన దర్శకులు, నిర్మాతలు రీసెంట్ టైమ్స్లో. ఓకే, అలాగే ఇంట్లో వాళ్ళు. సో మొత్తానికి ఒక 100-150 మంది దాకా నందమూరి నారా కుటుంబాలకి సన్నిహితంగా ఉండే వాళ్ళందరినీ పిలుస్తున్న నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ పార్టీకి రాబోతున్నారా? వారికి ఆహ్వానాలు అందుతాయా అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, అంటే ఈ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనుక కనిపిస్తే కనుక అది ఖచ్చితంగా మరో చర్చకు దారితీస్తుంది. ఇంక అందరూ కూడా ఒకటైపోయారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీకి సంబంధించినటువంటి పార్టీలాగా జరగబోతోంది. కొంతమంది సన్నిహితులు మాత్రం పిలుస్తున్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనుక రాకపోతే చాలా స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చినట్లే. సో వాళ్ళు ఇక కలవటం అనేది జరగదు అనేది మనకు ఇండికేషన్ ఒక రకంగా వచ్చినట్టే. కంప్లీట్గా ఇది వేరు, అది వేరు అన్నట్టుగానే, వాళ్ళిద్దరూ కూడా వేరు అన్నట్టుగానే ప్రజలందరూ, ప్రపంచానికి అందరికీ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి భావించవచ్చు మనం. సో ఇది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. మరి ఇది వీళ్ళందరూ పిలుస్తున్నారు కదా, ఖచ్చితంగా ఇంట్లో మనుషులే కాబట్టి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళని కూడా పిలవాలి కదా, మరి పిలుస్తున్నారా లేదా? మరి వీళ్ళు అంటే నారా కుటుంబానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో, ఎందుకంటే తన పార్టీకి బాగా దూరం పాటిస్తూ ఉన్నాడు. రాజకీయ పరంగా ఎలాంటి ఇనిషియేషన్ ఆయన తీసుకోవట్లేదు. ఎన్నికలకు కూడా దూరంగా, ఎన్నికల ప్రచారానికి కూడా
దూరంగా ఉన్న సంగతి మనకు తెలుసు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా. సో నిజంగానే వీళ్ళ మధ్య దూరం బాగా పెరిగిపోయింది అనే విషయం కూడా మరోసారి దీంతో తేటతెల్లమవుతుంది అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి ఒక చర్చ అనుకోవాలి. అంటే ఇప్పుడు ఇది రీసెంట్గానే బయటకు వచ్చినటువంటి విషయం కాబట్టి ఈ పార్టీ జరగబోతుంది అనేది. యాక్చువల్గా ఇండస్ట్రీకి సంబంధించి రీసెంట్గానే ఆయనతో సినిమా తీసినటువంటి ఒక ప్రొడ్యూసరు ఒక సన్మాన సభ ఏర్పాటు చేయబోతున్నాడు అని కూడా ఒక వార్త వచ్చింది, మనం మాట్లాడుకున్నాం కూడా. సో అది సపరేట్, అది అట్లా ఉండంగానే ఇప్పుడు ఈ పార్టీ విషయం మనకి ఇప్పుడు బయటకు వచ్చింది, జరగబోతుంది. సో భువనేశ్వర్ గారే దానికి హోస్ట్గా వ్యవహరించబోతున్నారు, ఆతిథ్యం ఇవ్వబోతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇద్దరి మధ్య మిగతా సోదరిమణులతో పోల్చుకుంటే బాలయ్యకి భువనేశ్వర్కి మధ్య మరింత ఎక్కువ సన్నిహితత్వం ఉంటుందని అందరూ చెప్పేటువంటి మాట. పైగా ఏంటంటే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువేం కాదు. సో అట్లా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక సోదరి భావమే కాకుండా ఒక స్నేహభావం కూడా ఎక్కువగా ఉంటుంది అనేది కూడా చెప్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఆ తర్వాత వాళ్ళు ఎడుతిరిగి వియ్యంకులు కూడా అయ్యారు కదా. అయిన తర్వాత మరింత ఎక్కువగా రెండు ఫ్యామిలీల మధ్య బంధం బలోపేతమైంది, చాలా బలీయమైంది అని కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ సన్నిహిత వర్గాల వాళ్ళు. సో నారా లోకేష్ కూడా, భువనేశ్వరి ఉందంటే నారా లోకేష్ కూడా తెలుసు కదా, ఆయన వాళ్ళ మావయ్య అంటే ఆయనకి ఎంత ఆపేక్ష కూడా తెలుసు, మనకు అందరికీ కూడా అభిమానం తెలుసు. సో అటు తల్లి ఇటు కొడుకు ఇద్దరూ కూడా బాలయ్య బాబుకి ఒక ఘనంగా ఆ పార్టీ ఇవ్వబోతున్నారు అనేది, అంటే ఒక మెమరబుల్ పార్టీ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ పార్టీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్? నాకు తెలిసి ఇది యాక్చువల్గా ఈ సండేనే ప్లాన్ చేస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే, మరో 2 రోజుల్లో 2 రోజుల్లోనే ఇది జరగబోతోంది అనేది. సో ఆ క్లోజ్ సర్కిల్స్లో మరి ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా ఈవెన్ ఇంట్లో వాళ్ళైనా ఎంతవరకు పిలుస్తున్నారు వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా, అంటే బాలయ్య బాబు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా వస్తున్నారా, ఆ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే నందమూరి బాలకృష్ణ గారు అలాగే నందమూరి కుటుంబం మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని దూరం పెట్టింది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు, నందమూరి కుటుంబం ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని కలుపుకుపోతుంది అనేలాగా రేపు గనక పార్టీకి గనక వారు గనక వస్తే, అంటే ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ పార్టీకి వస్తే ఆ వివాదం ఏదైతే ఉందో దానికి తెరపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దానికోసమే కదా వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక చోట కలుస్తారు అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అది ఇలాంటి ప్రైవేటు పార్టీలలో గనక జరిగితే గనక పబ్లిక్ ఫంక్షన్లో జరగటం వేరు, ప్రైవేటు పార్టీలో జరగటం వేరు. ప్రైవేటు పార్టీ అనేది చాలా క్లోజ్ సర్కిల్స్లో జరుగుతుంది కాబట్టి, సో అందులో వాళ్ళని పిలిస్తే గనక వీళ్ళందరూ ఒకటే అనేటువంటి ఇండికేషన్ ఇచ్చినట్లు అవుతుంది, ఒక సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. అదే బయట ఎవరో పెట్టిన పార్టీకి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి వాళ్ళు ఆయన వస్తే అది ఇంకొక న్యూస్ అవుతుంది, అది వేరే రకమైన న్యూస్ అది. కానీ ఇంట్లో వాళ్ళు పిలిస్తేనే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఆ దూరం అనేది లేదు అనటానికి అది సంకేతంగా కనిపిస్తుందని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అందు గురించి ఇది ఒక ప్రైవేట్ పార్టీ లాగా జరగబోతూ ఉంది కాబట్టి దీనికి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వస్తున్నారా లేదా, ఇది ఖచ్చితంగా ఆసక్తిని రేకెత్తించేటువంటి ఒక అంశంగానే మనం భావించవచ్చు. ఓకే, మరి నిజంగా జరుగుతుందా లేదా. సో ఇంకా అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో కొంతమంది సన్నిహితులు మాత్రమే దీనికి వస్తున్నారని, మరి అందులో రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు ఉంటున్నారా లేదా అనే విషయం అయితే ఇంకా తోడే బయటికి రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తున్నారు. అలాగే బాలయ్య బాబుకు సంబంధించి ఆయన అంటే ఆహ్వానితుల్లో ఎవరిని పిలవాలి అనేది కూడా బాలయ్య బాబే డిసైడ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరిని పిలుపుమంటావు అంటే బాలయ్య బాబు గారికి ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినటువంటి సందర్భంగా నారా భువనేశ్వరి గారు పార్టీ ఇవ్వడం, నారా భువనేశ్వర్ గారు ఇస్తున్నటువంటి పార్టీకి నారా లోకేష్ గారు రాబోతున్నారనేది మీరు చెప్పారు. మరి నారా చంద్రబాబు గారు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఆయన కూడా వస్తాడు, ఆయన కూడా వచ్చే అవకాశాలు. ఎందుకంటే
ఫామ్ హౌస్ వాళ్ళదే కాబట్టి మ్మ్. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఓకే. మరి ఆయన దాంట్లో అంటే ఇప్పుడు ఈ పార్టీ జరుగుతుంది మనకు తెలిసి 2 రోజులు అంటున్నారు. మరి ఆయన షెడ్యూల్ ఎలా ఉందో మనకు తెలియదు. కానీ మ్మ్. మరి అంటే ఈ వీళ్ళు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీలు అందరూ వస్తున్నారు. సినిమా రంగానికి సంబంధించి ఎవరెవరు రావాలి అనేది మాత్రం బాలకృష్ణ ఆయనకి ఆమె అడిగినట్లుగా మ్మ్. ఆయన ఆల్రెడీ ఆ లిస్టు కూడా ప్రిపేర్ చేసి ఆమెకి ఇచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మ్మ్. సో వీళ్ళని కూడా పిలవండి అని చెప్పేసి. మరి వాళ్ళే వస్తారా, ఇంకా బయట వాళ్ళు ఇంకెవరన్నా వస్తారా, బయట వాళ్ళు పక్కన పెడితే అసలు ఇంట్లో వాళ్ళు ఎవరెవరు వస్తారు అనేది కూడా ఇక్కడ కొంచెం ఆసక్తికరమైనటువంటి విషయంగా మారింది. మ్మ్. వాళ్ళు వస్తే గనక మనం ఎవరైతే ప్రపంచం అంతా ఎదురు చూస్తుందో వాళ్ళు వస్తారా రారా, వాళ్ళు వస్తారా రారా, ఇద్దరు ఒక చోట కలుస్తారా లేదా అని ఎవరి గురించి అయితే అందరూ కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారో మ్మ్. ఆ ఇద్దరు వస్తారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. ఓకే. అది ఒకవేళ వస్తే మనం ఇందాక అనుకున్నట్టుగానే వాళ్ళంతా ఒకటే మ్మ్. అని అందరికీ తెలియజేసినట్లు అవుతుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.